అబ్బో వచ్చిందండి సుందరంగి. నేను ఇంట్లో గట్టిగా అడగడు ఇవ్వలేక మంది కొంపల మీద వాడు ఏడుతాను. నువ్వు ఎంతమంది కొంపల మీద వాడు ఏడ్చిందే? తిండి గతి లేకుండా ఎందుకు ఇంతగానం ఎగురుతానవా? ఎగరకపోతే ఏందే? ఇంటికి వచ్చి చూడు, నా కోడలు బంగారం. ఎక్కడ దాన్ని దొరికినా మా అక్కకు మేనగోడలు అని బాగా అనుకొని మరీ చేసుకున్నది. పట్నం పోతా అంటానవేందే? పట్నం పోయి ఏం చెప్తావు? పట్నంలో ఏమున్నాయా తోకమట్ట? నాకు తెలిసేది నీకు చెప్తాదని. అయినా నీకెవడే భయపడేది? పోతానే బరాబరి పోతా. భూమి అమ్ముతా, జాగా అమ్ముతా, పట్నం పోతా. ఎవరికో భయపడుతున్నాట. ఏ దిక్కు వాళ్ళ సంత అందరు నలమొక అందరు ఎప్పుడు చెప్తారు ఏమైనా. ఆడికి పోయి ఏం చెప్తావు? భూమి నువ్వు ఎట్లా అమ్ముతావు నేను చూస్తానే. ఇప్పుడే కంచాల కారం ఎత్తలేదు, రేపటిగాల ఏం చెప్తావో ఏమో. ఎక్కడ రాజ్యత పడ్డదో ఏమో ఇక్కడ. ఎల్లిపాయలు ఉడుకుతాయి. ఇది పాల ప్యాకెట్కి పోయి ఇంకా వస్తలేదుగా. సంతానం ఏందే ఎంతసేపు పోతావు దుకాణాలకు? ఎంతసేపు అయినా ఏమో వరుతాన్నావు? అయ్యో నేనేమన్నానే గంత కోపానికి రాబడుతుంది. కోపాన్ని రాకుంటే మరి మంచిగా మాట్లాడతారు కావచ్చు. ఇక ఇవ్వాలి చూడు, నా గురించే మాట్లాడాడు. ఇలా కళ్ళల్లో కాకులు ఒడవా, ఇలా చేతిలోకి జట్టలు తేలు పాములు గుట్ట మనసులేనా? చీ ఇలా బతుకు పాడుగాను. ఎవ్వలేమన్నారే గంతగానం తిడతావు? ఎవ్వరేమనలే, అంతా నువ్వు చేయబట్టే. నేనేమన్నానే నేను చేయబట్టే అంటున్నావు? మరి లేకపోతే ఏందే? నువ్వు నీ చెల్లెకి ఏం చెప్తానవే? అది నడి రోడే నన్ను ఆపి మరీ అడుగుతాంది. నువ్వు చచ్చిపోను గంత మాట అంటున్నావు. మీకు గత్తర్రాను. ఎందుకు బతుకుతారే? నన్ను రెచ్చుకుంటా ఏమైనా? నేను ఇప్పుడు నిన్నేమన్నా నన్ను తిడతాను, నన్ను గిన్నెగానం మాటలు. ఈ బతుకు బాడగాని ఈ బతుకు బతుకనే బతకద్దు. నువ్వు మంచిగా ఆలోపొద్దుగల అయినావు కదయ్యా. నన్ను ఇవన్నీ మాటలు వాడమని నన్ను ఈ భూమి మీద నుంచి పోయినావా? నేను ఎందుకు బతకాలి ఈ భూమి మీద? నేను ఎవరి కోసం అని బతకాలి? నాకు బతుకు బతికేద్దు. నా అన్న బిడ్డ కదా, నన్ను మంచిగా చూసుకుంటుందని నేను ప్రేమ కొద్ది చేసుకొచ్చుకుంటే దీని మీద లేని మాటలు అన్నీ నన్ను అంటుంది. అది నా కొడుకు నోట్ల నాలుక లేనోడాడు. అంత జాగించుకున్నా కూడా పోనీ నా అన్న బిడ్డ కదా, నా బంధం వేడ తెగిపోతుందో అని నా కొడుకు ఇష్టం లేకుండా కానీ నేను చేసుకొచ్చుకుంటే కదా. అయ్యా వీళ్ళు అత్తగూడలు మాలో నేను పెట్టుకుంటారు కదా. అరే వీళ్ళు నిలిసల్లా కూడా నేను చెప్తున్నారు, సంపద కానీ చెప్పాలి. మేన ఓడదాన్ని చేసుకున్నా అంటాను. నిన్ను ఎవరు రమ్మండే నా ఇంటికి? ఇష్టం లేకుండా చేసుకున్నా అంటాను. నా కొడుకు చేసుకున్నా అంటాను. నిన్ను ఎవరు చేసుకోమండే? నాగా రమ్మని చెప్పిందా? నాగా రమ్మని చెప్పిందా? తలుచుకుంటే ఎడతాను. నువ్వు చచ్చినావు, నన్ను తీసుకపో పో. ఎవరు అంటాను నేను? నీ కొడుకు రాముందే బాగా మాట్లాడతాను నవ్వుకుంటా అంటే. నేను ఓడలు ఏదైనా తెచ్చుకుంటే అయిపోవా మరి? ఇక పెడతావు అది అందుకుంటా పెడతావు, నీకు రుద్దుకుంటా పెడతా తిను. సచ్చిండుగా నీ మగడు ఆడే నా మామ. చూసినవా అయ్యా, చిన్నప్పటి నుంచి దాని మేనమామ కాకుండా దాని భుజాల మీద ఎత్తుకొని తిరిగినావు. ఇప్పుడు చూడాలి ఎన్నేసి మాటలు అంటుందో నిన్ను. మనకు ఇంకో కొడుకో బిడ్డనో ఉంటే మా అమ్మని ఎందుకంటున్నావు గిట్లా అనేది దీన్ని అడగకపోదురా? మా అడుగుతారే అప్పుడు భూమి జాగా మొత్తం అమ్మి మందురు అప్పుడు ఎద్దువు. నాకెందుకు దొరికి రొగ్గిసొంటి అత్త మొగడు. దాని ఎంత పావురంగా ఎత్తుకొని సాధినవయ్యా.
ఇప్పుడు నువ్వు కళ్ళ ముంగర లేకపోతే నన్ను పెడుతుంది, చచ్చిపోయిన నిన్ను కూడా ఆడగీడని ఎట్లా పడితే అట్లా పెడుతుంది. ఒక్క కొడుకును కానీ నేను పాపం చేసిన అయ్యా, నేను పాపం చేసిన, నేనేం పాపం చేసిన. అవ్వా ఏమైందేమో నుల్లైందట ఈ మామూలుకి వచ్చిన నా దగ్గరికి? ఏమైంది ఏమైంది ఎందుకు ఎడతాను? రూపా రూపా ఏంది ఏంది ఎందుకు ఎడతాందే? నాకేమెరక మళ్ళీ ఎన్ని రోజులు పెట్టుకున్నారు? ఏ రోజులు పెట్టుకోలే నేనైతే. ఎందుకు ఎడతాను చెప్పు. ఏం లేదురా, మా బాబు గుర్తుకొచ్చిండు, ఏడుతాన్నా. ఇంటి పెద్ద దిక్కు ఏడవద్దే అమ్మా, ఆ ఇల్లు ఏసుకి రాదే అమ్మా, ఏడవకే. ఇప్పటికే ఇల్లంతా అల్లానికి పట్టినట్టయింది. నువ్వు గిట్లా చిన్నదాని లెక్కెడితే నేను సావల్లా బతకల్లే. అయ్యో బిడ్డ, గంత మాట అంటే ఏందిరా? ఇంకొకసారి నువ్వు అసలు మాట్లాడకు. ఓకో నేను బతికేది ఎవరి కోసం అనుకుంటున్నావురా? నీ కోసం కాదా? అవునే రూపా, నీకు మాట్లాడకపోతే నువ్వు ఊరుకోదానే? నువ్వెందుకే ఎట్లా తయారైనవు? మనిషిని ప్రశాంతంగా బతకనియ్యావానే? చూస్తోర్తలేవు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటానవేందే? నేను పోసుకున్నాడు కాదు, నీ ఎవ్వరే నన్ను చూస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాంది. ఏమో నన్ను అంటాడు, ఊర్తలేనట నిప్పులు పోసుకుంటానట. మీరు ఏవట్టి నేను ఇంటికి రావద్దు అయితే లేదే, మీ నుల్లి ఏవట్టి ఊళ్ళోకి పోతేనే మనశ్శాంతి ఉంటుంది, ఇంటికి అంతా మనశ్శాంతి ఉండలేదు. అవ్వా ఇంకోసారి ఇంటికి వచ్చారు నుల్లి పెట్టుకున్నా అనుకో, పురుగు మంది డబ్బా ఇద్దరు కూడా చంపుతా, నేను కూడా వస్తా. మనశ్శాంతి ఉంటలేదా ఇంటికి వస్తే? ఏంద్రా సంపతి, లొల్లి పెట్టుకున్న వాళ్ళు లేరా? లొల్లి పెట్టుకున్నంత మాత్రాన మంది సత్తరారా? ధైర్యంగా ఉండాలి కానీ లొల్లి పెట్టుకున్న వాళ్ళు లేరా? కూడున్న వాళ్ళు లేరా? లేదురా మొయిలి, ఇంటికి వస్తే మనసులో పడతలేదురా. మనశ్శాంతే లేదు, ఇంట్లో ఉండరా, నేను బయటకు పోతా. సరే మరి రా, గా అంజన్నకు వాళ్ళు ఎట్టి చెప్పిన కళ్యాణం అవుతావురా, నువ్వు బాధపడేందుకు? అమ్మా లే లే, అన్నం తిందులే. నేను లేవరా, లే కొంచెం తిందులే. నేను అప్పుడే తిన్నా, నువ్వు తినిపో. అమ్మా నువ్వు లేకపోతే నా మీద ఒట్టేనే. లే నువ్వు లే లే. గట్లెందుకంటున్నావురా? నేను బతికేది ఎవరి కోసం? నీ కోసం కాదా? గట్ల కాదే అవ్వ, అది మాట అన్నది అనుకో, నువ్వు పెద్దదేమైతుంది ఊడ్చుకుంటే ఏమవుతుంది? అదేమన్నా పరాయిదానే? నీ అన్న బిడ్డని చేసుకుంటే మేనకోడలేనే. నాకేమన్నా సంబరమారా దాన్ని తిట్టనీకి? నేను ఏమనక ముందు అదే తిడతాండి. అయితే బయట చూస్తే ఏమనుకుంటారే,
అన్న బిడ్డనని చేసుకున్నారవ్వ. దాన్ని నెగలితే అనుకోరానే. నేను తింటే కానీ అది కూడా అన్నం తినలే. పో దానికి దండం వేసుకోపోయి ఇద్దరు కలిసి తినిపోర్రి. పోరా. రూపా కొంచెం అన్నం తినే. నేను తినపో, నేను అప్పుడే తిన్నా. కొంచెం తినే. నేను తినా అని చెప్పిన కదా, నాకేమద్దు. నువ్వు తిని పడుకపో. నీ దండం పెడతానే. పొద్దుగల అందరం కూడా తిట్టినావు, ఇప్పుడు తిందుకు రాయి అంటున్నావా? నేను తినపో. నీ దండం పెడతానే తినే. అది అన్న పరాయిదానే, నీ మేనత్తనే అంటే అన్ననే తీరాదు. మాట పడితే ఏమవుతుంది? ఇప్పుడు గిట్లనే అంటావు, తెల్లారితే మళ్ళీ తిడతావు. నాకేమద్దు, నేను అన్నది నేను తినా, నువ్వే తిని పడకపో. నా మేనత్తనే కదా నేను దాన్ని అన్నా. నేనేమన్నా భూమి అమ్ముకొని హైదరాబాద్ పోయి బతుకుదాం అత్తమ్మా అని అన్నా. దానికి అది గంతగానం కోపానికి వస్తుంది. నాకు బలం లేదా, నాకు హక్కు లేదా దాని మీద? ఉన్నదే రూపా కొంచెం భూమే కదనే. నేను అమ్మతో చెప్పి అమ్మో అని చెప్తా తీయే. సంపద, ఏ సంపదే, ఏందే బావా గిట్లా వచ్చినావు? అమ్ముందారా? ఉన్నది. రమ్మని ఒకసారి. ఎందుకే? అమ్మ భూమి అమ్ముతా అన్నాయిరా, అందుకే వచ్చిన. అమ్మ పువ్వు అమ్ముతా అన్నదా? అమ్మా అమ్మా ఏమైందిరా అమ్మమ్మ అంటాను? అక్క భూమి అమ్ముతా అంటే కానీ